హాయ్ నేను సతీష్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తారుమారు చేసేశాడు దళపతి విజయ్. పార్టీ పెట్టిన 2 ఏళ్లకే పోటీ చేసిన మొదటిసారి రికార్డు స్థాయిలో 108 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాడు. అయితే విజయ్ పర్సనల్ అండ్ పొలిటికల్ కెరీర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఒక 12 వరకు ఉన్నాయి. ఆయన పని అయిపోయింది, ఇక తేరుకోలేడు అనే స్థాయి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయినా సరే నిలబడ్డాడు, ఘన విజయం సాధించాడు, ఒక చరిత్రనే సృష్టించాడు. ద గ్రేట్ జయలలిత స్థానాన్ని భర్తీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, అట్లాగే ఈ ఎన్నికలపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చుట్టూ జరిగే రెగ్యులర్గా ఈ కాంటెంపరీ టాపిక్స్తో పాటు ట్రెండింగ్, వైరల్, హైలైట్ టాపిక్స్ అన్నిటి మీద నా అనాలిసిస్ రెగ్యులర్గా ఒక వీడియో న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సదస్సులో ఉంటుంది కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక నెంబర్ 1 పాయింట్ ఏంటంటే విజయ్ కెరీర్లో పెయిన్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. విజయ్ లైఫ్లో జరిగిన ఒక విషాదం. ఆయనను చిన్నతనం నుంచే చాలా ఆలోచనాపరుడిగా, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేసే వ్యక్తిగా, ఒక అంతర్ముఖుడిగా మార్చేసింది ఈ విషాదకరమైన ఘటనే. అదేమంటే ఇప్పుడంటే తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగి కోట్ల మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన ఇప్పటికీ ఆ చిన్ననాటి గాయం అతని మనసులో అలాగే ఉండిపోయిందంట. అదేమంటే ఆ గాయం కలిగించిన జ్ఞాపకాలనే నెమరేసుకుంటూ ఉంటాడు. విజయ్కు ఒకే ఒక్క చెల్లెలు ఉండేది, ఆమె పేరు విద్య. వీళ్ళిద్దరు అన్నా చెల్లి, తల్లిదండ్రులకు సంతానం. ఆమెకు విజయ్కు ఒక 5 ఏళ్ల వయసు తేడా ఉండేది. చిన్నప్పుడు తన చెల్లెలే లోకంగా విజయ్ బతికేవాడు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు ఆ చెల్లెలు విద్య అనారోగ్యంతో చనిపోయింది. అప్పటికి ఆమె వయసు 2 ఏళ్లే. ఆ తర్వాత నుంచి విజయ్ జీవితం పూర్తిగా మారిపోయింది. అత్యంత బాధాకరంగా విజయ్ బాల్యం అయితే గడిచింది. ఎందుకంటే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ ఆడుకునే చెల్లెలు చనిపోవడంతో విజయ్ తేరుకోలేకపోయాడు. రోజు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చెల్లెలతో ఆడుకోవడం, ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం, ఆ కేరింగు, ప్యాంపరింగ్ అంతా ఆ చిన్నతనంలో తానే చూసుకునేవాడు. అన్నీ చేయడంతో ఆమె లేదు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది ఆ పసి హృదయం. అప్పటికి 7 ఇయర్స్ ఈయనకి ఓ షాక్లోనికి వెళ్ళిపోయాడు. విజయ్ తల్లి శోభ చెప్పిన విషయాల ప్రకారం ఆ సంఘటన తర్వాతే విజయ్ పూర్తిగా మారిపోయాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, చాలా సైలెంట్ అయిపోయాడు. తన లోపలే బాధను దాచుకున్నాడు. చిన్న పిల్లవాడిగా అంత పెద్ద బాధను దాయడం చాలా కష్టం. లైఫ్ను బ్యాలెన్స్ చేయలేక చాలా కష్టపడ్డాడు అని ఆవిడ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అందుకే ఒంటరిగానే ఇంక ఉండాలి, ఒంటరిగానే పెరగాలి, ఎవరితోనూ ఈ ఎఫెక్షన్స్ పెట్టుకోకూడదు అనే భావన విజయ్లో బలంగా వచ్చేసింది. అదే విజయ్ను ఉక్కు మనిషిలో మార్చేసిందంటూ అతని తల్లి శోభ అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత నుంచి జీవితాన్ని కూడా సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాడంట. చాలా మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చిన్నప్పటి నుంచే ఆయనలో వచ్చేసాయి. ఆ సంఘటనే ఆ రోజు అతను చాలా మార్చేసింది. అందువల్లే ఈరోజు మనం చూస్తున్న విజయ్ని ఇలా నిలబెట్టిందంటూ ఆమె అయితే చెప్పారు. అయితే అతను స్టార్గా ఎదుగుతున్న తన చెల్లెలి జ్ఞాపకాలు మాత్రం విజయ్ను వీడి వెళ్ళిపోలేదు. అందుకే తన నిర్మాణ సంస్థ కూడా వివి క్రియేషన్స్ అనే పేరు పెట్టుకున్నాడు. వివి అంటే విజయ్ అండ్ విద్యా క్రియేషన్స్ అనే పేరైతే పెట్టాడు. సినిమాలు కూడా తీశాడు. ప్రతి సంవత్సరం విద్య చనిపోయిన రోజున విజయ్ ఎక్కడున్నా ఆమె జ్ఞాపకార్థం కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటాడు. ఆమె పేరును పోలిన విధంగానే తన కుమార్తెకు దివ్య అనే పేరును పెట్టుకున్నట్లు కూడా సన్నిహితులు అయితే చెబుతూ ఉంటారు. అట్లాగే విజయ్ తన సినిమాల్లో కూడా ఈ చెల్లెలి సెంటిమెంట్ ఉండేది. ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ ఆ సినిమాలు చేస్తుంటే ఎప్పటికీ తన సొంత చెల్లెలతో ఉన్నట్టే ఆ రోల్స్ చేసిన వాళ్ళతో కూడా ఉంటాడని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తుపాకీ సినిమాలో తన చెల్లెలిగా చేసిన సంజన సారథి, మరో అమ్మాయి అయితే ఇప్పటికీ విజయ్ అదే అన్నా చెల్లి రిలేషనే మెయింటైన్ చేస్తూ ఉంటాడంట. చెల్లెలి జ్ఞాపకాలు విజయ్లో ఎంత బలంగా ఉన్నాయో చెప్పడానికి ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక నెంబర్ 2 ఏమంటే ఇతను ఫస్ట్ మూవీ హీరోగా ఇంట్రడక్షన్ చేద్దామని తల్లిదండ్రులు ఫిక్స్ అయిన తర్వాత అది మూవీ ఏంటంటే నాలయ తీర్పు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత తల్లిదండ్రులు మరో సినిమా చేస్తావంటే మీ వాడు ఏంటి హీరో ఏంటి, అది బండమొహం, నిద్రమొహం, వాడి ఫేస్లో కళ లేదు, పాడలేదు, వాడి హీరో ఏంటయ్యా అని మొహం మీద తీసిపడేసి చాలా అవమానకరంగా చాలామంది మాట్లాడేవాళ్ళంట. వాడు అసలు పనికిరాడని కూడా తీసిపడేసి అవమానించేవాళ్ళు. కానీ 60 లక్షల రూపాయలు అప్పు చేసి తండ్రి చంద్రశేఖర్ శోభ సినిమా తీస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో అయిపోయింది కెరీర్, మొత్తం అప్పుల పాలు అయిపోయాం, సర్వనాశనం అయిపోయామని కూడా బాధపడ్డారు. ఒక డిప్రెషన్లో కూడా ఇతరు కూడా చాలా రోజులు వెళ్ళిపోయి అందులోంచి బయటకు కూడా రాలేని పరిస్థితి.
ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి అది మోటివేట్ చేయడంతో చాలా సంవత్సరాలు ఇంటికే ఒక గదికే పరిమితం అయిపోయిన విజయ్ బయటకు వచ్చి డాన్సులు నేర్చుకుంటూ ఫైట్లు నేర్చుకుంటూ కరాటే నేర్చుకుంటూ ఎన్నో రకాలుగా తనను తాను తీర్చిదిద్దుకుని రేయింబావుల్లో కష్టపడి మార్చుకున్నాడు. ఆ ఫ్రెండ్స్ సపోర్ట్తో ఫైనల్లీ 1994లో తొలి హిట్ అయింది రసిగన్. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. ఇక అక్కడ నుంచి ఇప్పటివరకు వెనుదిరిగి చూసుకోలే. ఇది ఒక హైలైట్ పాయింట్. నెంబర్ 3 ఏంటంటే ఈయన కెరీర్లో సోలో ఫైట్. ప్రాణంగా చూసుకున్న చెల్లెలు ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోవడంతో ఇక ఒంటరిగానే ఉండాలి, ఎవరితోనూ అఫెక్షన్ పెట్టుకోకూడదు అనే భావనలో పెరిగిన విజయ్ ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే విధంగా ఒంటరిగానే పోటీ చేశాడు. పొత్తుల కోసం అన్నాడీఎంకే, డిఎంకే, బీజేపీ సహా అన్ని పార్టీలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా సున్నితంగానే తిరస్కరించాడు. ఒంటరిగానే బరిలో దిగాడు. ఘన విజయం సాధించి తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించాడు. ఇక నెంబర్ 4 ఏమంటే తమిళనాడులో జరిగిన 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి విజయ్ తన రాజకీయ పార్టీ తమిళ వెట్రి కళగం ఇంకా స్థాపించలేదు. అయితే ఆయన అభిమాన సంఘమైన విజయ్ మక్కల్ ఇయక్కం విఎంఐ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. సుమారు 169 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తే ఏకంగా 115 స్థానాల్లో విజయ్ అభిమానులు విజయం సాధించారు. ఏ రాజకీయ పార్టీ గుర్తు లేకుండా కేవలం విజయ్ ఫోటో స్వతంత్ర గుర్తులపై పోటీ చేసి దాదాపు 68% విజయం అయితే సాధించడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది విజయ్కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆ గెలుపు తర్వాతే విజయ్ పాలిటిక్స్ను చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇక నెంబర్ 5 పాయింట్ ఏంటంటే విజయ్ గెలుపు ఇప్పటికిప్పుడు వచ్చేసింది కాదు. 2011 నుంచే ప్లాన్ ఉంది. అప్పట్లో ఆయనకు ఫ్యాన్ క్లబ్ ఉండి అందులో దాదాపు ఒక 80,000 మంది వరకు మెంబర్స్ ఉండేవాళ్ళు. విజయ్ దాన్ని స్వచ్ఛంద సేవా సంస్థ కింద రిజిస్ట్రేషన్ చేయించి సర్వీస్ మొదలుపెట్టాడు, సోషల్ సర్వీస్. ఒకసారి ఎన్నికల్లో ఆ సంస్థ తరపున జయలలిత పార్టీ అన్నా డిఎంకేకు సపోర్ట్ కూడా చేశాడు. అప్పటి నుంచి డిఎంకేతో విజయ్కు వైరం కొనసాగుతూ వచ్చింది. అప్పుడు అన్నా డిఎంకేకు సపోర్ట్ చేశాడు కనుక ఇప్పుడు కూడా అదే పార్టీలో చేరతాడు, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాడంటూ చాలామంది ప్రచారం చేశారు. ఫైనల్లీ అదే పార్టీలో కీలకమైన నాయకుడు అవుతాడని కూడా చర్చ జరిగింది. కానీ అందరి అంచనాలు తారుమారు చేసి విజయ్ సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టుకుని పోటీ చేసి ఘన విజయం సాధించాడు. డైరెక్ట్గా సీఎం సీట్లో ల్యాండ్ అయ్యే స్థాయికి వచ్చేశాడు. ఇక్కడ ఆ టైంలో ఒక కాంట్రవర్సీ కూడా నడిచింది. విజయ్ పెట్టిన స్వచ్ఛంద సంస్థను విజయ్ తండ్రి చంద్రశేఖర్ పొలిటికల్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయించాడు. కానీ విజయ్ తండ్రితో విభేదించి మా నాన్న చేసిన ఆ పనులతో నాకు సంబంధం లేదు అని బహిరంగంగా ప్రకటించాడు. దాన్ని రద్దు కూడా చేయించాడు. సో ఫైనల్ ఇతడు సొంత పార్టీ అయితే ఎస్టాబ్లిష్ అయితే చేసుకున్నాడు. సరే ఇక నెంబర్ 6 పాయింట్ ఏంటంటే ఇతడు లైఫ్లో కెరీర్లో పెయిన్ఫుల్ అండ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ ఏంటంటే బాగా అతి ముఖ్యమైన విషయం అని కూడా చెప్పొచ్చు. విజయ్కి బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒక బలమైన నాయకత్వం కోసం, ఒక మాస్ లీడర్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే జయలలిత మరణానికి ముందు మరణం తర్వాత అని తమిళనాడు రాజకీయాలనే చెప్పుకోవాలి. ఆమె చనిపోయిన తర్వాత అన్నా డిఎంకే పార్టీ కుక్కల చింపిన విస్తరలా అయిపోయింది. బలమైన నాయకుడు లేడు. ఒక ప్రధాన పార్టీ అనే స్థాయి నుంచి అసలు పోటీలో ఉందో లేదో తెలియని అయోమయ స్థితిలోకి అయితే ఆ పార్టీ నాయకులు చేజార్చుకున్నారని చెప్పొచ్చు. సో జయలలిత తర్వాత ఆ పార్టీని ఆమె స్థాయిలో కాకపోయినా కనీసం ఒక 10% ఆవిడతో పోల్చుకుంటే 10% స్థాయిలో కూడా నడిపించే నాయకుడు లేకుండా పోయారు. ఆఖరికి ఎంత దారుణం అంటే అన్నా డిఎంకే పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ సెల్వం కూడా డిఎంకే పార్టీలో చేరిపోయాడు. ఆ తర్వాత సీఎం అయిన పళనిస్వామి కూడా బీజేపీ నీడగా మారిపోయాడు తప్ప సొంతంగా ఒక డెసిషన్ తీసుకుంటాడు, డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటీషియన్ అవుతాడు, నాయకుడే నడిపిస్తాడనే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే అన్నామలై అనేక అంచనాలతో వచ్చాడు కానీ ఇండివిజువల్గా ఎదగలేకపోయాడు. బీజేపీ వెనక నుంచి నడిపిస్తున్న షాడో నాయకులే తప్ప నిజమైన నాయకులు రావడం లేదు అనే అసంతృప్తి తమిళనాడు రాజకీయాల్లో ప్రజల్లో ఉంది. మరోవైపు ఏంటి, శశికళ, ఆమె మేనలుడు దినకరన్ లేదా జయలలిత మేనకోడలు దీపాని ఇలా ఎవరెవరో వచ్చారు, హడావిడి చేశారు. జయలలిత ఆస్తులకు రాజకీయ పార్టీకి మేమే వారసులని చెప్పుకొచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా జయలలిత స్థాయిలో కాకపోయినా ఆమెలో 1% 10% కూడా రాజకీయ చతురత, విజ్ఞత, ఆ చాణక్యం అయితే ప్రదర్శించలేకపోయారు. చేతులు ఎత్తేశారు, చాప చుట్టేశారని చెప్పాలి. ఆఖరికి
కమల్ హాసన్, విజయకాంత్ లాంటి స్టార్స్ కూడా మంచి ఇమేజ్ ఉంది, ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. తమిళనాడుతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో దక్షిణాదిలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా, పాపులారిటీ ఉన్నా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తమిళనాడు రాజకీయాల్లో గెలవలేకపోయారు, తమ ముద్ర అయితే వేయలేకపోయారు. కమల్ హాసన్ లాస్ట్కి డిఎంకేతో కలిసి రాజ్యసభ ఎంపీటీతోనే సరిపెట్టుకుంటూ విజయకాంత్ కూడా పెద్ద ప్రభావం అయితే చూపలేకపోయాడు. అపోజిషన్ లీడర్గా ఒకసారి చేసినా కానీ అది కూడా పొత్తుల్లో భాగంగానే చేశారు. సో ఇలాంటి నేపథ్యంలోనే విజయ్ పార్టీ పెట్టి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాడు. జయలలిత లేని లోటు, ఆ తర్వాత ఉన్న ఆ గ్యాప్ను పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకున్నాడు. అందుకు ఇప్పుడు లేటెస్ట్గా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్సే ఒక లైవ్ ఎగ్జాంపుల్. మరోవైపు ఏంటి, జయలలిత మాదిరిగానే సినిమా రంగం నుంచి వచ్చిన విజయ్కు ఆ రంగం నుంచి కూడా అండదండలు లభించాయి. యూత్లో కానీ మహిళల్లో కానీ మంచి ఆదరణ లభించింది. ఎందుకంటే తమిళంలో సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు మార్పు కోరుకుంటూ ఉంటారు ఓటర్లు. ఈసారి ఆ మార్పు విజయ్ పార్టీకి అధికారం కట్టబెట్టి ఆ మార్పు అయితే కోరుకుంటున్నారు. ఇక నెంబర్ 7 ఏమంటే, తమిళ వెట్రి కలగం పేరుతో పొలిటికల్ పార్టీ 2024 ఫిబ్రవరి 2న అధికారికంగా విజయ్ ప్రకటించాడు. ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు మాత్రం సెప్టెంబర్ 8, 2024 లభించింది. అంటే అప్పటి నుంచి చూస్తే అఫీషియల్గా అప్పుడే రిజిస్ట్రేషన్ అయినట్టే కనుక, సో అప్పటి నుంచి చూస్తే పార్టీ పెట్టిన ఏడాదిన్నరలోనే ఘన విజయం అయితే సాధించాడు. కానీ అంతకుముందు అసలు పెడతాడో ఉంటాడో వస్తాడో చేస్తాడో చాలా విమర్శలు ఎగతాళి కూడా చేశారు. అవన్నీ ఫేస్ చేశాడు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సమాధానం అయితే చెప్పాడు. ఇక నెంబర్ 8 ఏమంటే, విజయ్ తన దగ్గర పనిచేసిన డ్రైవర్ రాజేంద్రన్ కొడుకు శబరినాథన్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఆయన విరుగుబాక్కం నుంచి పోటీ చేసి డిఎంకే అభ్యర్థి రాజాపై 16,660 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిచాడు. అయితే శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ ప్రస్తుతం విజయ్ పిఏగా ఉన్నాడు. అయితే ఇక్కడ హైలైట్ ఏమంటే, సామాన్యులకు విజయ్ పార్టీలో అవకాశాలు వస్తాయి అని నిరూపణ అయింది ఈ సంఘటన. ఒక సాధారణ డ్రైవర్ కొడుకుకి ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. బీఫామ్ అందుకునే సమయంలోనే విజయ్ కాళ్లకు నమస్కరించి శబరినాథన్ కన్నీళ్ళు పెట్టుకుని బాగా ఎమోషన్ అయ్యాడు. ఆ భావోద్వేగ వీడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళ ఓటర్లలో బాగా కనెక్ట్ అయ్యింది. ఓహో, మనలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తాడు విజయ్ మాదిరిగా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఆయనకి సెట్ అయిపోయింది. ఇక నెంబర్ 9 ఏమంటే, భార్య సంగీతతో 26 ఏళ్ల వివాహ బంధం విడాకులకు దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇన్ని రోజులు కష్టసుఖాల్లో తోడుగా నిలబడింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోవాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న టైంలో అలాంటి నిర్ణయాలు చాలా ఒత్తిడితో కూడుకున్నవే. ఆ ఒత్తిడి విజయ్ కూడా ఫేస్ చేశాడు. ఎందుకంటే ఇలాంటి దశలో ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంటే బాగుండేది. బట్ ఆ సపోర్ట్ లేదు. పైగా విడిపోవాల్సిన సమయం వచ్చింది కనుక, పిల్లలు ఉన్నారు కనుక తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్న క్షణాలే. ఈ సంగీత ఏమో 250 కోట్ల భరణం డిమాండ్ చేసినట్లు కొన్ని వార్తలు అయితే వస్తావన్నాయి. విజయ్ 35 కోట్లు ఇస్తానని, అట్లాగే పిల్లల బాధ్యత కూడా తానే చూసుకుంటానని, వాళ్ళ భవిష్యత్తు బరువు బాధ్యతలంతా తానే చూసుకుంటానని ప్రైవేట్గా అంటే కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ కేసు ప్రస్తుతానికి చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఉంది. ఏప్రిల్ ప్రస్తుతానికి కోర్టు కేసులో ఆ కేసు అయితే కోర్టులో ఉంది నాకు తెలిసినంత వరకు. సో ఆ కేసు అయితే ఫైనల్లీ మొన్న ఏప్రిల్లో భార్య సంగీత కానీ విజయ్ కానీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో జూన్ 15, 2026కు వాయిదా వేశారు. వచ్చే నెలలో కోర్టుకైతే హాజరు కావాలి. సో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుని పోటీ చేస్తున్న టైంలో ఇలా జరగడం ఖచ్చితంగా కష్టకాలమే. అట్ ద సేమ్ టైం యాక్ట్రెస్ త్రిషతో అనుబంధం వల్లే విడాకులని, ఆమె వల్లే కుటుంబంలో గొడవలని, ఆఖరికి ఆమె వల్లే విజయ్ ఓడిపోతాడని కూడా చాలామంది విమర్శలు చేశారు. ఆ రకంగా కూడా ఒత్తిడి పెరిగింది. కానీ త్రిష అతడికి పూర్తి స్థాయిలో అండదండగా నిలిచింది. ఒక ఫ్రెండ్గా మద్దతు అయితే ఇచ్చింది. ఆమె సపోర్ట్ కూడా ఇతని గెలుపులో ఉంది. ఇక నెంబర్ 11, తన కెరీర్లో ఆఖరి సినిమా అని చెప్పాక కూడా జననాయకన్ సినిమా రిలీజు ఎన్నికలకు ముందు అడ్డుకోవడం కూడా సానుభూతి పెంచింది. ఇది బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకి రీమేక్. అయితే ఇది సినిమా సెన్సార్ పేరుతో అడ్డుకున్నారు, తర్వాత లీక్ అయిపోయింది. దీంతో కూడా సానుభూతి వచ్చింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని సినిమాలు తీగా ఎప్పుడే లేనిది ఇప్పుడేనా అని కూడా ఒక సింపతి అయితే వర్కౌట్ అయ్యింది. కావాలనే అడ్డుకుంటున్నారు. తర్వాత మళ్ళీ అది లీక్ అయినప్పుడు కూడా విజయ్ కావాలనే సింపతి కోసమే విజయ్ టీమే ఇట్లా లీక్ చేసిందని కూడా డ్రామా ఆడుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా మాత్రం
ఇతనికి మంచి చేసిందని చెప్పాలి. ఖచ్చితంగా సింపతి అయితే వర్కౌట్ అయ్యింది. ఆ సినిమా చుట్టూ విడుదల అడ్డుకోవడం కావచ్చు, ఆ తర్వాత లీక్ కావచ్చు, ఆ తర్వాత అతని మీద వచ్చిన విమర్శలు కావచ్చు, అన్ని ఇన్సిడెంట్స్ కూడా ఆయన కలిసే వచ్చే ప్రజల్లో సానుభూతిని అయితే పెంచింది. ఇక నెంబర్ 12 ఏమంటే ప్రశాంత్ కిషోర్ జోష్యం 100% ఫలించింది. విజయ్ సింగిల్ పార్టీగా వస్తాడు, అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సాధిస్తారని గత ఏడాది మార్చిలో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. అది ఒక రకంగా కాన్ఫిడెన్స్ పెంచింది, అదే టైంలో ఒత్తిడి కూడా పెంచింది. అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు తేడా వస్తుందా రిజల్ట్ అని. కాకపోతే విజయ్ టీవీకే ఎంతంటే ఒక 98 నుంచి 120 సీట్లు గెలుస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆయన అప్పుడు ఏదైతే చెప్పాడో ఇప్పుడు అదే నిజమయ్యింది. సో మొత్తానికి ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పినట్టుగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి అద్భుతమైన విజయం సాధించడం, ఇట్లా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా చెప్పడంతో ఒక రకంగా ఒత్తిడి పెరిగింది. ఫైనల్లే అనుకున్న ఫలితాలు అయితే సాధించారు. ఇక నెంబర్ 13 సెప్టెంబర్ 27, 2025లో కరూరులో జరిగిన ప్రచార సభలో ర్యాలీలో అత్యంత విషాదకరమైన తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది అభిమానులు అయితే మరణించారు. ఆ దెబ్బతో విజయ్ కూడా బాగా కుంగిపోయాడు. నా మీద ఎంత పిచ్చి అభిమానం ఉంటే మాత్రం ఇట్లా ప్రాణాలు పోగొట్టుకునే స్థాయిలో వస్తారని చాలా బాధపడ్డాడు, కుంగిపోయాడు. దాని మీద కేసులు కూడా పెట్టారు. ప్రతిపక్షాలు కూడా టార్గెట్ చేసే విజయ్ పని అయిపోయిందన్నారు. కానీ జనం అతడి తరఫు నిలబడ్డారు. ఒక సినిమా స్టార్గా ఆయనకున్న పాపులారిటీ తెలిసి పొలిటికల్ పార్టీ పెట్టడంతో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఫెయిల్ అయ్యాయా, గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇది, ఒక సభను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకునేలాగా భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది, అందుకే ఈ దారుణం అయితే జరిగింది అంటూ ప్రజలైతే అతనికి సపోర్టుగా నిలిచారు. సో మొత్తానికి విజయ్ 108 స్థానాలు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం 10 స్థానాల దూరంలో ఆగాడు. అటు డిఎంకే 73, అన్నా డిఎంకే 52 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ రెండు పార్టీలు ఏకమై 125 స్థానాలతో సీఎం సీటు 2.5 ఏళ్ళు డిఎంకే, 2.5 ఏళ్ళు అన్నా డిఎంకే పంచుకుంటాయేమో చూడాలి. ఇది మరి మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బాల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.